తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా 10వ తరగతి చదువుకున్న మహిళలకు ఖచ్చితంగా ఇది శుభవార్తే. అంగన్వాడీ ఉద్యోగాలు కోరుకునే వారి కోసం మంచి అవకాశం వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ మొదలైంది. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు? కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ మొదలైంది. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆమన్గల్, చేవెళ్ల, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్నగర్ పరిధిలో ఈ ఖాళీలున్నాయి. జిల్లాలో మొత్తం 232 అంగన్వాడీ పోస్టుల్ని మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇందులో అంగన్వాడీ టీచర్ పోస్టులు 41, అంగన్వాడీ ఆయా పోస్టులు 174, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 17 ఉన్నాయి. ఏ అంగన్వాడీ సెంటర్లో ఎన్ని ఖాళీ పోస్టులున్నాయో తెలుసుకునేందుకు నోటిఫికేషన్ కు సంబంధించిన ఇతర వివరాల కోసం http://wdcw.tg.nic.in వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. స్థానికంగా నివసించే వారు మాత్రమే అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్లై చేసే ముందు అభ్యర్థులు నివసించే ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో ఖాళీలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 18 చివరి తేదీ అని అధికారులు వెల్లడించారు. ఈ పోస్టులపై ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ను నింపాలి. అభ్యర్థులు చేసిన తప్పులకు డిపార్ట్మెంట్ బాధ్యత వహించదు. ప్రివ్యూ బటన్ను క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్లో కనిపించే వివరాలను ధృవీకరించాలి. ఏదైనా వివరాలు మార్చాలంటే అభ్యర్థి మునుపటి పేజీకి వెళ్లి వివరాలను సవరించాలి. దరఖాస్తు సమర్పించిన వెంటనే రసీదు ఫారం లభిస్తుంది. డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తుదారు రసీదు ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఖచ్చితంగా వివాహితులై ఉండాలి. తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి. 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి కేటాయించబడిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే. దివ్యాంగులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత, నివాస స్థలం, అంగవైకల్యం కలిగిన సంబంధిత పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనాథ, వితంతువులు అయితే సంబంధిత సర్టిఫికెట్లను తప్పనిసరిగా జత చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులు భవిష్యత్ రిఫరెన్స్ కోసం దరఖాస్తు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలి? మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.